భయాలు పెంచేది, అభద్రతా భావాన్ని పెంచేది, ఫ్యూచర్లో యాంగ్జైటీకి, ఫోబియాలకి, ఓసిడీకి, బోసిడీకలకి కారణం ఏదంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల పిల్లల పెంపకం అండి. చిన్నప్పుడు పడ్డ విత్తనాలు ఆ మొలకెత్తి మొక్కలై, చెట్లై, మహావృక్షాలై, మానులై ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ కాకుండా అలాగే భయంకరమైన స్థితికి ఏర్పడే స్థితిని క్రియేట్ చేస్తుంటారు. నిన్ను వీడను నీడను నేనని చిన్నప్పుడు పడ్డ మీ భయాలు ఏవైతే ఇప్పుడు కూడా క్యారీ చేసే వాళ్ళు ఉన్నారండి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. అది దెయ్యాల భయాలు కావచ్చు, భూతాల భయాలు కావచ్చు, మర్రే ఓడలో ఏదో దాక్కుంది దెయ్యాలు గాలిలు కావచ్చు, బాణామత కావచ్చు, చెల్లెం కావచ్చు, మరొకటి కావచ్చు. పిల్లలు భోజనం చేయడం లేదనుకోండి, అదిగో బూచోడు వచ్చేస్తున్నాడు, బూచోడితో చెప్పేస్తాను భోజనం చేయకపోతాను. నిద్రపడదనుకోండి, పిల్లనా అక్కడ భూతం ఉంది, దెయ్యం ఉంది, బూచోడు ఉన్నాడు, పిల్లనా నువ్వు కానీ నిద్రపోతే బూచోడు వచ్చేస్తాడు. భయపెట్టి ఒక బ్యాడ్ విత్తనం నాటి, ఒక ఫియర్ అనే విత్తనం నాటి, లేని దెయ్యం అనే విత్తనం నాటి, లేని బూచోడు అనే విత్తనం నాటి, లేని భయం అనే విత్తనం నాటి మనుషులని ఫ్యూచర్లో ఫోబిక్ డిజార్డర్లుగా మార్చేస్తున్నారండి. పిల్లల్లో భయపెట్టి భోజనం పెట్టడం, భయపెట్టి నిద్రపుచ్చడం, భయపెట్టి వాళ్ళ పనులు అయ్యేటట్టు చేయడం వల్ల బూచోడు 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 బూచోడు. అసలు బూచోడు అన్న పదం ఎలా వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ కాలంలో బుస్సీదార్ అని ఒకడు ఉన్నాడు. వాడు చాలా భీకరంగా ఉంటాడనమాట, గడ్డ ఎలా పెట్టేసుకున్నది. ఆ కాలంలో పిల్లలు కానీ భోజనం చేయకపోయినా, నిద్రపోయినా, అల్లరి చేస్తున్న బూసీదార్ అని ఆ బుస్సోడిని పిలుస్తాను, బుస్సోడు వచ్చేస్తాడు అంటే పిల్లలు పారిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయేవారండి. భోజనం తిన్న వాళ్ళు తినేసేవారండి, నిద్రపోయిన వాళ్ళు ముసుగులు కప్పేసేవారండి, అల్లరి పనులు చేసేవాళ్ళు అల్లరి ఆపేసేవారండి, స్కూల్కి నన్ను మారం చేస్తారు, స్కూల్కి వెళ్ళిపోయారండి. బుస్సీదార్ పేరు బుస్సోడు అయింది. బుస్సోడు అలా బూచోడు అయింది. ఆ పదం అది మీనింగ్. నీ పిల్లలు తింటే చాలా నువ్వు అనే మాటలకి ఎంత ప్రభావానికి గురవుతున్నారో నీకు అర్థమవుతుందా? మీ అమ్మ నాన్న కూడా నేను అలాగే పెంచారు, అందుకే నీకు ఇప్పటికి కూడా భయాలు ఉన్నాయి, యాంగ్జైటీస్లు ఉన్నాయి. అన్నోన్ ఫియర్ నీ వెనకాల తిరుగుతూనే ఉంది. నిన్ను వీడను నీడను నే అని అన్నోన్ ఫియర్, తెలియని భయం మనుషులు వెంట పడి ఇప్పటికి కూడా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా, యూఎస్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇటలీలో ఉన్నా, ఫ్రాన్స్లో ఉన్నా, యూకేలో ఉన్నా, 80 దేశాల్లో ఉన్న క్లయింట్స్ అందరూ కూడా చిన్నప్పుడు పడ్డ విత్తనాలు అండి అవన్నీ కూడా. గులాబీ మొక్క నడితే గులాబీ పులుపు వస్తుంది, మల్లె మొక్క నడితే మల్లె పులుపు వస్తుంది, గంజాయి నడితే గంజాయి పోతుంది, భయం నడితే భయం వస్తుంది, విషం నడితే విషం వస్తుందండి. పిల్లల మనసే పూల తోట, తల్లిదండ్రులే రైతులని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లాసులు చెప్తుంటాను. మీ పిల్లల్ని ధైర్యవంతులుగా మార్చాలనుకుంటున్నారా? తిరిగి పందలుగా మార్చాలనుకుంటున్నా? మీ పిల్లలు భారత భవిష్యత్తు ఓసిడి కావాలి కానీ, ఫోబిక్ డిజార్డర్లు కానీ, యాంగ్జైటీ డిజార్డర్లు కానీ, ప్యానిక్ డిజార్డర్లు కానీ మార్చాలనుకుంటున్నారా? పవర్ఫుల్ సమర్థవంతులుగా మార్చాలనుకుంటున్నారు? భోజనం చేయకపోతే భోజనం చేయడానికి ఎలాగనేది మీరు నేర్చుకోవాలి. అంతే తప్పించి నువ్వు భోజనం చేస్తే లంచ్ ఇస్తాను, భోజనం చేస్తే చాక్లెట్ ఇస్తాను, నువ్వు చదువుకుంటే చాక్లెట్ ఇస్తాను, నువ్వు కాలేజీకి వెళ్తే ఇచ్చేస్తాను, లంచాలకు కూడా అలవాటు చేయకూడదండి. ఒకసారి నువ్వు లంచాలకు అలవాటు చేసావంటే ఆ లంచ దాన్ని లేకపోతే వాళ్ళు సక్సెస్, వాళ్ళకి ఏది కావాలంటే అది మీ నుంచి పొందడం కోసం వాళ్ళు మారం కావాలని చేస్తారు, మీరు ఏదో ఒక ఇస్తుంటారు. చేసిన దానికి రివార్డ్ ఇవ్వండి, సంతోషం, నువ్వు బాగా చేస్తావు, యూ డిడ్ గుడ్ జాబ్, అది పద్ధతి. అడుక్కున్నవాడు చూపించి నువ్వు చదువుకోపోతావు, అడుక్కున్న వాళ్ళకి అయిపోతావు అని కంపేర్ చేయొద్దండి. డోంట్ కంపేర్ విత్ నెగిటివిటీ. నువ్వు బాగా చదువుకుంటే ఇటువంటి వాళ్ళని ఉద్ధరించచ్చురా, మహానుభావుడు అయ్యో ఇటువంటి వాళ్ళని ఉద్ధరించే శక్తి నీకు వస్తుంది అని ఫీల్ అవ్వు. పిన్ని కొడుకుని చూడు, వాడు ఎంత బాగా చదువుకుంటున్నాడో, నువ్వు ఉన్నావు ఎందుకు? అరే మీ అబ్బాయి వచ్చిన మార్కులు అప్రిషియేట్ చేయి.
కేవలం మార్కుల మీద ఆధారపడి మీ అబ్బాయిని తెలివైనడు తెలివితో కూడా అనొద్దండి. ఆడించండి. గేములు వద్దు, మొబైల్ గేములు వద్దు. 2 ఏళ్ల లోపులో కానీ మొబైల్కి ఎవరికైనా ఇచ్చారంటే బ్రెయిన్ న్యూరాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ డెవలప్ అయ్యే టైంలో, ఎక్కువ డెవలప్ అయ్యే టైంలో కానీ టీవీలు కానీ మరొకటి కానీ ఇచ్చి భోజనం చేసేటప్పుడు సెల్ ఫోన్ పెట్టి గేమ్ ఆడుకుంటూ కూర్చోడానికి భోజనం పెట్టడాలు, బేబీ సిట్టర్గా టీవీలు మొబైల్లో అయిపోయినాయండి. మీరు పనులకు అడ్డుగా ఉన్నారని చెప్పేసి చేతులు ఏదో ఫుడ్ పెట్టేసి టీవీ పెడుతున్నారు, లేదంటే మొబైల్ ఇచ్చి గేమ్లు ఆడించుకోమంటున్నారు. అది జీవితాంతం ఆ వ్యక్తిని సర్వనాశనం చేస్తుందండి. అది ఆడించండి. ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి. మాట్లాడండి. భాష బాగా వస్తుంది. మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళకి మాటలు రావాలి. సోషల్ స్కిల్స్ డెవలప్ కావండి. సోషల్ యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ కావండి. వాడి జీవితంలో సిగ్గు బిడియం భయంతో చచ్చిపోయే వాళ్ళందరూ ఇలా మొబైల్ ఇచ్చిన వాళ్ళే. మాట్లాడండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడండి. ఆడుకోవడానికి బయట పంపండి. నలుగురు మధ్యగానే ఉంటే వాడికి మాట్లాడే చతురత వస్తుందండి. మొబైల్ ఇచ్చారంటే వాడికి ఆటిజం వస్తుందండి, ADHD వస్తుందండి. మీ పిల్లలు పెంకి గట్టాలు అయిపోతారు, మొండి గట్టాలు అయిపోతారు. దానికి కారణం ఎవరు అంటే మీరే. స్పేర్ చేయండి. ఎంత డబ్బు సంపాదిస్తారు, కుటుంబానికి ఎంత అవసరం అంత సంపాదించండి. మిగతా టైంలో పిల్లలకి మీరు స్పేర్ చేయకపోతే పిల్లలు అనారోగ్యవంతులు అవుతారు, మెంటల్ హెల్త్ పర్సన్స్ అవుతారు. కేవలం చదువుతూనే జీవితం అనేటట్టుగా పెంచొద్దండి. ఎవరితోటి కంపేర్ చేయొద్దు. మీ అబ్బాయే పోటీ. మీ పెంపకంలో టచ్, టాక్, టైము, టీ 3 ఉండాలి. ఈ 3 ఉన్నారంటే పిల్లలు మహానుభావులు అయిపోతారు. మ్యాక్సిమం 8 ఏళ్ళ లోపు మొబైల్కి ఇచ్చి గేమ్లు ఆడించొద్దు. బ్రెయిన్ ఎదిగే స్థితిలో మీరు మొబైల్ ఇచ్చారంటే మత్తులు పోతాయి, బ్రెయిన్ పాడైపోతుంది, వాళ్ళు సరైన స్థితిగతులు రావు. నేర్చుకునే స్థితిలో ప్రకృతి పట్ల ఆరాధన ఉండాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, రకరకాల గేమ్స్ ఇచ్చి ఆడించగలగాలి. మీరు వాళ్ళతో ఆడాలి, టచ్ చేయాలి, టాక్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. టీ అన్న. అప్పుడు ఈ బూచోడు కాదండి, ధైర్యవంతులు మీలోకి వస్తారు. ధైర్య సాహస లక్ష్మి అనేది మీకు వస్తాడు. భయాలతో పెంచొద్దు, భయపెట్టి పెంచొద్దు, భయాన్ని విత్తనంగా నాటి పెంచొద్దు. భయం అయిపోయి అనకొండలాగా వెళ్ళిపోతుంది. మీరందరూ కూడా ఈ భయాలకు కారణం చిన్నప్పుడు పడ్డ విత్తనాలే. మీరే ఎంత బాధపడుతున్నారు కదా. మీ పిల్లలకి మీరు విషాన్ని నాటే రైతులు అవుతారా? మంచిని నాటే రైతులు అవ్వండి, మానవాళ్ళుగా ఎదగండి. ఈనాటి పిల్లలే రేపు భావి భారత పౌరులు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ సోషల్ మీడియా స్టేటస్లో పెట్టండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి, ఎక్కువ మంది కామెంట్ బాక్స్లో పెట్టి, ఎక్కువ మంది షేర్ చేసి, ఎక్కువ మంది స్టేటస్లో పెడితే నేను ఇంకా క్వాంటిటేటివ్గా మీకు వీడియోలు తయారు చేయడానికి ఉంటుంది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి, కొనడానికి, లేదంటే నా టైంని ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. అంతేగాని మొక్కుబడికి 1-2 లైకులు పెడితే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు కదా. మీరు నుంచి ప్రోత్సాహం ఉంటే నేను చేయాలనిపిస్తుంది. అంతేగా చూసామా చేసామా అన్నట్టు కాదండి. ఎక్కువ మంది చూడండి, చూసేటట్టుగా మీరు క్రియేట్ చేయండి, ఎక్కువ షేర్లు చేయండి, ఎక్కువ కామెంట్ పెట్టండి, ఎక్కువ క్వశ్చన్లు అడగండి. బ్రహ్మాండంగా నా నుంచి మీకు సబ్జెక్టు గెయిన్ కాగలుగుతారు. సో ముందలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే. మీ పిల్లల భావి భారత పౌరులను కోరుకుంటూ, ఫ్యూచర్ సిటిజన్స్గా మారాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు. బాయ్.